కాలేజ్ లైఫ్ అంటేనే ఎంజాయ్మెంట్, అందులోని బీటెక్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఎంజాయ్మెంటే కాదు, మనం నేర్చుకోవాల్సిన చాలానే ఉంటుంది. అలాగే చిన్న చిన్న స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. కాలేజ్ అంటే క్యాంటీన్, అందులో క్యాప్చినో కాఫీ అనుకున్నావా? ఏమైంది మావా? నా చిన్నప్పుడు కాపీ రైటింగ్ బుక్స్ కూడా ఇంతలా రాయలేదు మామ. కానీ ఇప్పుడు రికార్డ్స్, అబ్జర్వేషన్స్, అసైన్మెంట్స్ నా వల్ల కావట్లేదు. అందుకే మామ, మనం ఒక్కొక్కరు ఒక అమ్మాయిని సెర్చ్ చేసుకుంటే మన వర్క్స్ అన్ని వాళ్ళు చేసి పెడతారు, మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అలా ఏం లేదు బ్రో, ఆల్రెడీ నువ్వు అదే పనిలో ఉన్నట్టున్నావు కదా నువ్వు. కానీ వాసు చెప్పినట్లు అమ్మాయిలతో తిరుగుతూ ఫోన్ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాడు. గణేష్ రికార్డ్స్, అసైన్మెంట్స్ రాస్తూ పుస్తకాలను తిరిగేస్తున్నాడు. ఇకపోతే లోకేష్ తను నేర్చుకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ 4th ఇయర్కి వచ్చారు. ఈలోపే క్యాంపస్ ఇంటర్వ్యూలు రానే వచ్చాయి. Very good morning, students. I'm excited to announce that tomorrow we'll be hosting a placement drive in our campus. Please utilize this opportunity to attend a placement drive in our campus. The students who are having 8 CGPA with you, so those students are eligible for this drive. All the best. Thank you. ఎస్, కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. గణేష్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. My name is Ganesh. I recently completed my BTech in Civil Engineering. I have knowledge in surveying management. గణేష్, డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ స్కిల్స్ రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్? No sir, I don't have, but I will learn. ఓకే మిస్టర్ గణేష్, యూ విల్ అప్డేట్ యూ. కెన్ యూ మై లీవ్ నౌ. Thank you sir. ఓకే మిస్టర్ లోకేష్, డూ యూ హ్యావ్ ఎనీ స్కిల్స్? Yes, sir. I learned BIM software and I worked various projects on BIM software. That's impressive, and we will get back to you with more details. Wish you all the best. Thank you, sir. రే హాయ్ రా. Hey, hi. చేస్తున్నా? Nothing. ఏమైందిరా జాబ్? Yeah. నిన్ననే ఆఫ్ లెటర్ వచ్చింది. నాకు కూడా నిన్నే వచ్చిందిరా. 40K సాలరీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. నీకెంత? 60K వచ్చిందిరా. అదేంట్రా, నీకన్నా నాకు ఎక్కువ CGPA ఉంది కదరా, నీకెలా వచ్చింది? అందుకే చెప్పాను కదరా, మన ఇద్దరం కలిసి స్కిల్స్ నేర్చుకోవాలి, తర్వాత డెవలప్ అవుదామని. ఏం నేర్చుకున్నారా నువ్వు స్కిల్స్? లైక్ AutoCAD అండ్ BIM స్టాండ్స్ ఫర్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. లైక్ వాసు మాత్రం సప్లై హాల్ టికెట్స్ అంటూ తిరుగుతున్నాడు. ఇన్నిసార్లు సప్లై రాసి కంటే క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా వస్తున్నాయి కాబట్టి సార్ తప్పకుండా అవ్వకొట్టే. ఇది పోటీ ప్రపంచం. నీ తోటలందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నువ్వు కూడా ఈసారి పాస్ అయ్యి మంచి పొజిషన్లో కాదు. ఇంజనీరింగ్ కేవలం మార్క్స్, అసైన్మెంట్స్, సప్లై పేపర్స్ కాదు. నిజమైన పరీక్షలో మన స్కిల్స్, డెడికేషన్, సెల్ఫ్ బిలీఫ్, ఇది మన జర్నీ. ప్రతి ఛాలెంజ్ ఒక స్టెప్, ప్రతి ప్రయత్నం మన సక్సెస్. మావాయి రికార్డ్స్, అబ్జర్వేషన్స్ రాయలేను అన్న సాయి గురించి కూడా చూడాలిగా. చూద్దాం.